ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చాలా కష్టపడ్డా. వడ్లు కోసిన తర్వాత ఎండబెట్టినాం. 2 days అవుతుంది ఎండబెట్టబట్టి. సో అయితే మా దగ్గర ఆవు ఉంది, బర్రె ఉంది, అది కూడా మీకు చెప్పాలి. అండ్ డాగ్స్ కూడా ఉన్నాయి, 2 కుక్కలు. అయితే చూడండి, ఇక్కడ ఇది వరి కోసేసినాం తర్వాత అక్కడ బర్రెని కట్టేసిన, బర్రె ఇబ్బంది పెడుతుందేమో అని. అండ్ ఆవుని ఏం చేసిన అంటే వదిలేసిన. ఆవుకు తాడు పెద్దగా లేకపోతే దాన్ని వదిలేసిన. చూడండి, అక్కడ ఉంది కదా, వదిలేసిన. ఆ తర్వాత ఇక్కడ మా దగ్గర 2 డాగ్స్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తా. ఒక నిమిషము. కష్టం, రైతు కష్టం ఎట్లుంటుంది అంటే అది నిజంగా కూడా చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇది ఫస్ట్ టైం, మేము వేయడం ఫస్ట్ టైము. అయితే ఇక్కడ డాగ్ ఉంది చూడండి, ఇక్కడ డాగ్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఇంకోటి ఎక్కడో వెళ్ళింది, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇంకోటి ఎక్కడనో వెళ్ళింది. మేము వడ్లేమో ఇక్కడ ఎండబోసినాం చూడండి, ఇక్కడ పడాలు పెట్టి ఎండబోసినాం. అయితే ఏమవుతుంది అంటే మేము రోజు వచ్చి ఎండబోస్తున్నాం, కొద్దిసేపు ఆవు వస్తుంది, కుక్కలు వస్తాయి. ఎందుకంటే ఆవుది తాడు పెద్ద లేదు, కాబట్టి మనకు ఆవు కట్టేడికే రాదు. ఇంకోటి అది మేస్తూ ఉంటుంది, బయట ఎప్పుడు రెగ్యులర్గా మేస్తూ ఉంటుంది, అది చూసుకోవాలి. పిట్టలు వస్తుంటాయి. మేము వరి వేసినప్పుడు ఏమంటారు, చేనిలా పడిపోయింది, అప్పుడు పిట్టలు బుక్కినాయి కొన్ని. ఆ తర్వాత మేమేం చేసినాం, చేను కోపించేయాలని చెప్పేసి కోపించేసినాం, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి కోయించేసినాం. ఆ తర్వాత మా పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు దీన్ని రోజంతా ఈయనే ఉంటున్నాం. 3 రోజులు అవుతుంది ఎండబెట్టాలి. 2 days ఎండబెట్టిన తర్వాత మిల్క్ వేసేస్తాం. మిల్క్ వేసిన తర్వాత మాకు బియ్యం వస్తాయి. ఒక రైతు కష్టాలు ఎట్లుంటాయి అనేది ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఒక వరి చేను వేస్తే దానికి ఏ మందు కొట్టాలి, ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందనే తెలియదు. పురుగు పడితే దాన్ని ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలి, పురుగు పడకుండా ఏం చేయాలి. అది చెట్టు పెరుగుతలేదు అంటే ఆ చెట్టుకు మందులు కొడతాం. అట్లనే యూరియా, DAP 2020, 28 ఇలా ఎన్నో వేసుకుంటూ వెళ్తాం. వేసుకున్న తర్వాత నీళ్ళు పెట్టాలి, రోజు వచ్చి నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టిన తర్వాత లాస్ట్ మూమెంట్లో నీళ్ళు ఎండిపోవాలి కాబట్టి నీళ్ళు తీసేసినప్పుడు పిట్టలు బుక్కుతాయి, ఇంకా ఎన్నెన్నో బుక్కుతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మేము ఎండబెట్టిన తర్వాత కూడా ఆ కుక్కలు వదులుతలేవు, ఆ ఆవు వదులుతలేదు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అండి. ఓ రైతు కష్టం అనేది మనం చేస్తే కానీ తెలియదు. కాబట్టి రైతులని తక్కువగా చూడకండి, అర్థమవుతుందా? రైతులను తక్కువగా చూస్తే మాత్రం ఇబ్బంది. ఎందుకంటే ఈరోజు నేను ఇట్లా వచ్చి కూర్చొని సాయంత్రం వరకు ఈయన కూర్చొని పొద్దున్న 9 గంటలకు వచ్చి ఎండబెట్టి సాయంత్రం 5 గంటల వరకు ఈయన ఉండి అంటే ఉండాలి. ఎందుకంటే 5 రోజులే కదా ఉంటామేమో. కాకపోతే చూసుకుంటూ ఉండడం గొప్ప కదా, చూసుకుంటూ ఉండకపోతే కష్టం. అందుకే వీడు ఉంటున్నాం కాబట్టి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను నేను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.